నీ భర్తతో నువ్వు కలిసి ఉండాలి, నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలి. రెండో భార్య, రెండో భర్త చెల్లదు. నీకంటూ సొంత భార్య, నీకంటూ సొంత భర్త, అంతే తప్ప రెండో పెళ్లి చేసుకోవడమో లేక కాంట్రాక్ట్ బేస్ లో కలిసి ఉండటమో, పరిస్థితులను బట్టి కలవడమో, భార్య ఆరోగ్యం బాగోలేదు కాబట్టి, భర్త ఆరోగ్యం బాగోలేదు కాబట్టి, శరీరంలో కోరికలు అదుపులో ఉండడం లేదు కాబట్టి మరొక ఏర్పాటు చేసుకుని, ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేక. మర్చిపోవద్దు, ఆ భర్త త్రాగుబోతాడు, బహుకోపిష్టి, భార్య మందిరానికి వెళ్తే ఒప్పుకోడు, చావుగొట్టేస్తాడు. బైబిల్ చదివితే ఒప్పుకోడు, తన్నేస్తాడు. ఒకరోజు తాగేసి ఇంటికి వచ్చేసరికి పాపం ప్రార్థన చేస్తా ఉంది, కోపంతో రగిలిపోయాడు, బాగా కొట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు సెకండ్ డోస్ కోసం. మళ్ళా తాగి ఇంటికి వచ్చేసరికి ఆమెమో బైబిల్ చదువుకుంటా ఉంది ఆ దెబ్బలతోనే. మళ్ళీ చావుగొట్టడం మాత్రమే కాకుండా జుట్టు పట్టుకొని మరి నడి బజార్లో ఈడ్చుకుంటూ, ఆ ఊరు అడవికి కాస్త దగ్గరలో ఉంటుంది, జుట్టు పట్టుకొని నడి బజార్లో అందరి ముందు ఈడ్చుకుంటూ అడవి దగ్గర తీసుకెళ్లి, నిన్నిప్పుడు చంపేస్తే నీ దేవుడు ఏమైనా చేయగలడా అనేది ప్రశ్న. నువ్వు దేవుడు నమ్ముతున్నావు కదా, ప్రార్థిస్తున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా, ఇదిగో ఇలా చావగొడుతున్నాను నిన్ను. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒళ్ళంతా హోనం చేసి పడేసా. ఏం చేశాడు ఈ దేవుడు? నిన్నేమైనా కాపాడగలిగాడా? నన్నేమైనా ఆపగలిగాడా? ఏం చేశాడు నీ దేవుడు? ప్రశ్నిస్తూ ఉంటే ఆ భార్య, ఏమండి నా దేవుడు చాలా చేశాడు. ఏం చేశాడు? నన్ను కొడుతున్నారా? రక్తం కారే విధంగా కొట్టాను. అయినా అదేమిటోనండి, మీ మీద మాత్రం నాకు ద్వేషం గాని కోపం గాని లేదండి. అదే నా దేవుడు చేశాడండి. నన్ను చావగొడుతున్నా, నా సుఖాన్ని, నా సౌఖ్యాన్ని, నా సంతోషాన్ని, నా సమాధానాన్ని ఏ మాత్రము మీరు పట్టించుకోకుండా ఇంటికి తాగొచ్చి ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడం, ఎలా పడితే అలా కొట్టడం, అయినా కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చూసారా, అది దేవుడు చేసిందేనండి. అయినా మీకు చక్కగా వండి పెడుతున్నాను చూసారా, అది దేవుడు వల్లే సాధ్యమైందండి. అయినా మీరు ఇంటికి వచ్చిన వెంటనే వేడి నీళ్ళు పెడుతున్నాను చూసారా, మీ బట్టలు తీ పెడతాను చూసారా, మీకు ఇస్త్రీ వేసి పెడతాను చూసారా, అంతా దేవుడు చేసిందేనండి. ఇప్పుడు ఈ విధంగా కొట్టిన తర్వాత అడుగుతున్నారు ఏమని, ఏం చేశాడు మీ దేవుడు అని చెప్పి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమిస్తున్నానండి, మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నానండి, మీరు రక్షించబడాలని కోరుకుంటున్నానండి. అదేనండి దేవుడు నాలో చేస్తుంది. ఆ మాటలు వింటున్నప్పుడు ఆగు మైకం అంతా దిగిపోయిందండి. ఏమిటి, ఇంత కొట్టినా ఇంత తిట్టినా ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? అవునండి ప్రేమిస్తున్నాను. ఇంకా క్షమిస్తున్నావా? మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. అక్కడికక్కడే మోకాలు మీద అంటున్నాడు, అలాంటి దుర్మార్గుడిని నువ్వు క్షమించగలుగుతున్నావంటే, నువ్వు ప్రేమించగలుగుతున్నావంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఇంకెంత గొప్పవాడో. ఆ దేవుడిని నేను కలుసుకోవాలి, ఆ దేవుడిని నేను తెలుసుకోవాలి, ఆ దేవుడిని నేను కూడా నమ్ముకోవాలి అని అక్కడే ప్రార్థన చేశాడటండి. నీ పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యమునకు అవిధేయత కలిగిన భర్తను మీరు రాబట్టుకోవచ్చు. విడిచిపెట్టడం, విడాకులు తీసుకోవడం చాయిస్ కాదండి, మరి మీ ఆత్మీయతను కనపరచటం చాయిస్. అదొక్కటే మార్గం. ఈ విషయాన్ని మర్చిపోవద్దని, రక్షణ లేని, రక్షింపబడని జీవిత భాగస్వామి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు ఉన్నట్లయితే మీరు చేయాల్సిందని తెలుసా? మీ ఆత్మీయతను క్రియల్లో చూపించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికున్న ప్రతి అవసరాన్ని, ఆత్మీయ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, బిడ్డలతో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, సకల సమృద్ధి నీ చేతుల్లో ఉంది కనుక నీ బిడ్డలను కనికరించమని త్వరగా నాయన ఈ కరోనా విపత్తు నుంచి మా దేశాన్ని, మా రాష్ట్రాలను కాపాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. వింత పేర్లతో ముగ్గురు తలుపు తట్టారు. ఆ తర్వాత ఏమైంది? ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్లు వచ్చారు. రాత్రి 8 కావస్తోంది. ఇంట్లో దీపం వెలుతురు తప్ప మరో కాంతి లేదు. ఆ చీకట్లో వారిని చూస్తే పెద్దవారిలా కనిపించారు. దాంతో లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు అంటూ ఆ ఇంటి ఆవిడ ఆహ్వానించింది. మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము, అతను తిరిగి వచ్చిన తర్వాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు. భర్త పొలం పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా గమనించింది. బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్లి, నా భర్త వచ్చాడు, లోపలికి రావటానికి మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది. లేదు, కానీ మా ముగ్గురులో ఒకడు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాడు, అది మా నియమం అన్నారు. ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ పెద్దాయన ఇలా అన్నాడు, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మామూలు మనుషులు కాదని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న ఆశీర్వాదాలు అని తెలిసిపోయింది. సంతోషంతో పొంగిపోతూ ఆమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో, బ్రతుకులో గెలిపే ముఖ్యం కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని అన్నాడు. దానికి ఆమె, ఐశ్వర్యం లేకపోతే గెలుపొక్కటే ఉండి ఏం లాభం, కాబట్టి ఐశ్వర్యాన్ని ఆహ్వానిద్దాం అని అంది. వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు, గెలుపు, ఐశ్వర్యం కంటే ప్రేమ ఉంటే భార్యాభర్తలు, పిల్లలు, అత్తాకోడళ్ళు కలిసిమెలిసి ఉండగలం, కాబట్టి సహజీవనాన్ని ప్రేమే మూలాధారం అంటూ సలహా ఇచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనక్కి గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో పాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ముగ్గురు ఇలా అన్నారు, మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మిగతా ఇద్దరూ ఉండిపోవాల్సి వచ్చేది, కానీ ప్రేమను మీరు ఆహ్వానించడంతో మేము పిలవకుండానే వచ్చాము. ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆజ్ఞ అని అన్నారు. కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి. నిజమే కదా ప్రియులారా? మనం ఈ లోకంలో ఉన్న ప్రేమల కంటే మనకి అత్యంత ముఖ్యమైన ప్రేమ ఒకటి ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రేమలు తప్పని నేను చెప్పను, గాని వాటికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవారు ఒకరున్నారని నేను దృఢంగా చెప్పగలను. లోకంలో ఉన్న ప్రేమలు మనకి లోకానుసారమైనవి అందించగలరేమో, మన ఇష్టాలని తెలుసుకోగలరేమో, మనకి కష్టం లేకుండా చూసుకోగలరేమో, కానీ మన కోసం తన ప్రాణాన్ని సహితం అర్పించిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమను మించిన ప్రేమ లోకంలో ఎవరి ప్రేమకు సాటిరాదు. అలాంటి ప్రేమను మనం ఇతరులకు పంచుదాం, అలాంటి ప్రేమను మనం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. వింత కీర్తన 27వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నన్ను చేరదీయమన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయడు. చాలా మంది పిల్లలు ఫోన్ చేసి బాధపడుతున్నారు. ఒక ఆడ కూతురు ఫోన్ చేస్తుంది, అన్న పెళ్ళయింది కానీ మా ఆయన నన్ను చూడరన్నా, పిల్లలు ఎలా పెంచాలో నాకు అర్థం అవుదన్నా, అత్త మామూలు నన్ను సరిగ్గా చూడరన్నా, ఏం చెయ్యాలో నాకు అర్థం అవుదన్నా. ఒక్కొక్కసారి కనుక్కోవాలనిపిస్తుంది. పేరు చెప్పడం మంచిది కాదు కాబట్టి చెప్పట్లేదు. అప్పుడు ఆ అమ్మాయికి ఒకే మాట, అమ్మా నీకు దేవుని మీద నమ్మకం ఉంటే దేవునికి ప్రార్థన చేయాలని పనులు. ఎందుకంటే శాంతి, విశ్రాంతి ఎవరి వశం?
ప్రయాసపడి భారం మోస్తున్నాను అంటున్నావు కదమ్మా. సంసార జీవితంలో ప్రయాసపడుతున్నాను అంటున్నావు కదా. నేను ఎంత కష్టపడినా అతను ప్రేమించట్లేదని వాపోతున్నావు కదా. నీ అత్త మామూలు నేను సరిగా చూడటం లేదంటున్నావు కదా. అయితే ఒక విషయం గుర్తు. నీ ప్రయాస అంతా ఆయన మీదే. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. నీ చింత యావత్తు ఆయన మీదే. ఆయన చింతను నువ్వు ఆలోచించు. నీ లైఫ్ చూసి ఈ మధ్య కాలంలో మరలా ఫోన్ చేస్తానా. ఈ మధ్య ఆధ్యాత్మికంగా ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు జీవితం చాలా తేలిగ్గా ఉందన్న. ఇది రావాలి. కష్టాలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయో తెలుసా? కష్టాలు మన జీవితంలోకి ఎందుకు వస్తుంటాయి? ఎందుకు దేవుడు వెల్కమ్ చెప్తుంటాడు తెలుసా? కష్టాల కన్నీళ్ళ మధ్య మనం నలుగుతున్నప్పుడే కాదండి దేవుడికి మాట్లాడు. ఏ కష్టాలు లేవనుకోండి దేవుడు గుర్తొస్తాడు. కష్టాలు వస్తున్నప్పుడు దేవుడికి ఇంకా యుక్తులుగా ఉంటాం. మనం హృదయంతో మాట్లాడు. అదే అంటున్నాడు 27:10 కీర్తన. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. యెహోవా నీ మార్గములు నాకు బోధింపు. నన్ను ఎవరు వదిలేసిన చివరికి కన్న తల్లిదండ్రులు నన్ను వదిలేసిన నన్ను చేరదీసేది ఎవరు? దేవుడు. దేవుడిని నమ్మండి. నమ్మకమైన దేవుడిని మీరు నమ్మేయండి. మీరు నమ్మగలిగితే నేను చేరదీసేది ఎవరు? ఆయన. మీ అమ్మ అనుకుంటే ఈ రూపం వచ్చిందా చెప్పు నీకు? లేదు కదా. మీ నాన్న అనుకుంటే ఈ రంగు వచ్చిందా చెప్పు నీకు? లేదు కదా. నా గురించి మనం పుట్టక ముందు ఎవరో అనుకున్నారు కదా మనం ఇలా ఉండాలని. ఆ అనుకున్నవాడిని అనుకో. నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పు. అందరిలా మనం ఉన్నాం అనుకోకండి. అందరిలో మన ప్రత్యేకమండి. ఎవరికి వారిదే జీవితం. మన అందరిలో కాదు, ఎవరి జీవితం వారిదే. ఆ ఇచ్చిన వాడిని నమ్ముకో. నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. ఆయన చూడండి. ఆయన ఎలా పెరిగాడు తెలుసు. మరే గర్భాన జ్యేష్ఠుడిగా పుట్టిన తర్వాత పుట్టిన వారంతా చాలా ఏలన చేశారంట. ఎప్పుడు మా అమ్మకి ఎదిరిగి అంతా ఇంత అని చెప్పారట. ఏ పోయి ఆ పండుగలో చెప్పుకొని వాళ్ళ మధ్యకి పోయి కనబరుచుకో. మాకేంటి మధ్య గోళ అన్నారు. ఎవరు? సొంత సహోదరు. ఆయన ఇంటి వారు ఆయన ఏమని పిలిచారు తెలుసా? ఈ కంప్లైంట్స్ ఈ కంప్లైంట్స్ వస్తే బయట చెప్పేవారు మా రోజు. ఆవిడ కొంచెం పిచ్చి ఉందండి అని చెప్పారు. ఎవరికి? ఆయనకి పిచ్చి బతికింది అనుకునేవారంట. ఎవరు? సొంత కుటుంబం. ఆయన పిచ్చోడు అన్నారు. సహోదరులు ఏంటి మా మధ్యన ద్వేషించి పడేశారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? సొంత స్వజనులే ఆయన ముఖం మీద ఉప్పేసి పిడుగులతో గుద్ది రోడ్లన్నీ ఈడ్చి పడేశారు. అయినా ఆయన బ్రతుకున్న జీవిత కాలం అంతా ఈ తల్లిదండ్రులు నమ్మకం. ఆయన బ్రతుకున్న జీవితం అంతా సొంత సహోదరుల మీద ఆనుకోలేదు. ఆయన శరీరధారి ఉన్న దినములలో ఎవరికి మొరపెట్టాడో చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రార్థన జీవితంలో ఎంత ముఖ్యమో చెబుతున్నాను. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను నన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్ననందున ఆయన అంగీకరింపబడెను. ఏమంటాడు చూస్తారు? ఆయన శరీరధారి ఉన్న దినములలో ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా ఆయనకి సంతోషం లేదు. మనకి శ్రమ దినాలు ఎప్పుడు వస్తాయి? 40 రోజులు వస్తాయి. ఆయనకి శ్రమ దినాలు బ్రతుకున్నన్ని రోజులు. ఆయన బ్రతుకు పుట్టాడంటే పుట్టుకతోనే శ్రమ. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? సత్రంలో పడి. అక్కడ ఆ నీచమైన ప్రదేశం నుండి ఎదిగాడు. తృణీకరింపబడిన గ్రామంలో పెరిగాడు. ఎక్కడ శరీర సంపత్తంగా లేదు. కన్నీళ్ళు యాచనలో ఎప్పుడు కష్టాలు శ్రమలో చివరి నేర్చుకున్నప్పుడే ఈ కష్టాలు కన్నీళ్ళ మధ్య పరలోకమందున్న దేవుడికి రాత్రంతా మోకాలు శరీరధారులు దారి అన్న దినముల్లో పూర్తిగా తన జీవితం దేశింపబడుతున్న ప్రార్థన తండ్రితో మాటలు మొర ఆ మొరలోనే అంగీకరింపబడుతుంది. మనకు నేర్పిస్తుంది. అదే చెబుతున్నాడు. ఇదిగో కొండ మీద ప్రశ్న. ఇంకో విషయం చెప్పనా? మీరు శోధనలోనికి రాకుండా దుష్టుడి నుండి తప్పింపబడాలి అంటే పరలోకమందున్న తండ్రికి కీడు మీ ముందుంది కదా,
ఆ కీడు తొలగిపోవాలి అంటే పైన అధికారం కలిగిన వాడు, రాజ్యం కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, ఘనత కలిగిన వాడు ఆ తండ్రి ఆయన మీద మీరు కొండమైన ప్రసంగంలో ప్రపంచానికి చెప్పాడంటే గుర్తించలేకపోయింది. ఈరోజు ఈ ప్రార్థనలో మీకు అర్థం అవుతుందండి. నువ్వెవరిని ప్రసంగికి నమ్ముకోవడం లేదా ప్రసంగికి నమ్ముకోవడం, చర్చికి పోయి అయ్యగారిని నమ్ముకోవడం లేదా సంఘ పెద్దలు నమ్ముకోవడం పక్కన పెట్టడం దగ్గర ఫస్ట్ మనం చేసేటట్టే నీకు దేవునికి ఎంతవరకు సహవాసం ఉంది అది గుర్తించు. నీకు నాకు దేవునికి నీకు ఎంత సహవాసం ఉంది అనే కొలమానం వేసుకోవాలి. ఆ ప్రార్థనలో సహవాసం ఉంది. నా కొరకు ప్రార్థన చేయండి చేస్తారు అనకూడదు, మీరే చేసుకోవాలి. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారని చెయ్యొచ్చు, ఎప్పుడది అది వేరొక విషయం. నీ వ్యక్తిగతంగా ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు దేవుని కొరకు పెరుగులాడాలి, దేవుని కొరకు బతిమలాడాలి, మొరపెట్టాలి. అది చేసి చూడు, నీ జీవితంలో కీడన్న దానికే అవకాశం. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడి దృఢమైనదిగా విడిపడి వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా మనదనే స్వార్థము విడగా మనదనే బంధము జగగా ప్రతిదినం తీగెలు నటగా అల్లుకుపోయే చందముగా దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారిన వీళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు చిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదము నందు చేరు అడుగు ముందు వెనుక ఉన్న గమ్యం మాత్రం కలిసి చేరు ఇరువురొక్కటే ఏకదేహమై దైవ కుటుంబం కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనుగు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆది మొదలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం
దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రిపై జరిగించే గొప్ప అవకాశం గబబద గబబద గబబదని నిజదారి పవని జగరే గరిగమా గరి జరి జరి ధారి సా నిరి జరి 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 భగవని భగవని జరి 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 నిజరి గమా మా గబా గరి జరి 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 జదా భగవని నిరి సా జీవించగలవా ఈయనను ప్రేమించి ఆదరించి బలపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులెవరిని ఆశించక థామస్ అను ఈయనతోనే కాపురం చేయగలవా I've 7 things. What does he do when